ఎక్కడో అమెరికాలోని న్యూయార్క్లో అదానీపై కేసు నమోదైంది. కారణం అక్కడ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించారని. కానీ ఇందులో వైసీపీ వ్యవహారం బయటపడింది. అసలు వైసీపీకి అదానీ కేసుకు సంబంధం ఏంటి? రకం పడలు రేపుతున్న అదానీ అవినీతి కేసు. అదానీ స్కామ్లో వైసీపీ ప్రస్తావన. జగన్ హయాంలో అదానీల నుంచి భారీ ముడుపులు. లంచాలు అందుకున్నది ఎవరు? ఏపీ టు అమెరికా జరిగిందేంటి? అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదైంది. ఇక్కడ వరకు వ్యవహారం ఒకలా ఉంటే అందులో వైసీపీ పేరు రావడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ అధికారులకు అదానీల నుంచి భారీ ముడుపులందాయని అంటున్నారు. సెకీ సంస్థ ఒప్పందం కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. న్యూయార్క్లో నమోదైన కేసులో భారత ప్రభుత్వ అధికారులకు 2029 కోట్ల లంచం ఇవ్వచూపారని పేర్కొన్నారు. వాటిలో ఏపీ ఒప్పందాల కోసం 1750 కోట్లు లంచం ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో 40,000 కోట్లతో ఓసీఆర్ ప్లాంట్ జగన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో ఏపీ ప్రభుత్వ అధికారి కీలక పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న ఏపీ సీఎం జగన్తో విదేశీ అధికారులతో గౌతమ్ అదానీ భేటీ జరిగిందని తేల్చారు. విద్యుత్ ఒప్పందాలు స్పీడ్గా కుదిరేందుకు అదానీ భారీగా ముడుపులిచ్చారని భావిస్తున్నారు. ఈ ఒప్పందాలతోనే ఏపీ డిస్కంలు భారీగా నష్టపోయినట్టు ఆరోపణలున్నాయి. 2021-2024 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అధికారుల పాత్రపై దర్యాప్తు చేయనున్నారు. ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్, దాని అనుబంధ కంపెనీల పాత్రపై కూడా ఎంక్వైరీ జరపనున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇండియన్ ఎనర్జీ కంపెనీ అప్పటి సీఈఓ వినీత్ జైన్ పైన, అమెరికాలో లిస్ట్ అయిన ఓసీఆర్ ఎనర్జీ రంజిత్ గుప్తాపై కేసు నమోదైంది. హాట్ టాపిక్ గా మారిన ఈ ఇష్యూలో ఒప్పందం పనులు త్వరగా పూర్తయ్యేందుకు ఏపీలోనూ రంజిత్ గుప్తా లంచాలిచ్చారా? అదాని నుంచి లంచాలు అందుకున్న వాళ్ళు ఎవరు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తంగా ఇప్పుడు అదానిపై కేసు ఫైల్ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.